రైట్ ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ ఆపరేషన్ మరింత ముమ్మరం చేస్తామని అన్నారు కలెక్టర్ బాధావత్ సంతోష్. 6 సభ్యులతో కూడిన డిజాస్టర్ రోబోటిక్ టీంతో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది అన్నారు ఆయన. అందుకు తగిన విధంగా రోబోస్ ను సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పారు కలెక్టర్. కమ్యూనికేషన్ లో రోబో ఇన్స్టాలేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, రాత్రిలోగా 3 రోబోలు టన్నెల్ దగ్గరకు చేరుకుంటాయని చెబుతున్నారు. రాత్రిలోగా ఈ 3 రోబోస్ కూడా టన్నెల్ దగ్గరకు చేరుకుంటాయని చెప్తున్న కలెక్టర్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ మొత్తం కూడా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు కూడా వాళ్ళంతా క్లియర్గా చూస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర కలెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ 18th డే ఎలా కొనసాగుతుంది, ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సార్? సో మనము ఇంతకుముందు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 11 ఏజెన్సీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి 4 ఏజెన్సీస్, ప్రైవేట్గా ఒక 4 ఏజెన్సీ, అప్రాక్సిమేట్గా ఇనిషియల్గా ఒక 650 మెంబర్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇప్పుడు 520 to 530 మెంబర్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. మనకు బేసిస్ ఆన్ నీడ్ ద్వారా మనము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ దానికి అడిషనల్గా మనకి ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ చేసినప్పుడు రోబోస్ని కూడా ఇమీడియట్గా డిప్లాయ్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళ టీం కూడా రావడం జరిగింది. మీరు ఈరోజు ఉదయం కూడా కొంత రోబోట్స్కు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ను కూడా ఇక్కడ పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఆ టీం కూడా లోపల వెళ్ళినట్టు. అసలు ఈ రోబోటిక్కు సంబంధించి వ్యవహారం ఎట్లా ఉండబోతుంది, అవి ఎలా పనిచేయబోతాయి, ఎన్ని రోబోలు రాబోతున్నాయి, ఆ టీం అంతా కూడా ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు మనకి ఇక్కడ 5 మెంబర్స్ టీం ఉన్నారు. ఇక్కడ బయట కమ్యూనికేషన్ సిస్టమ్ దగ్గర 3, లోపల 2, ఇంకో అడిషనల్ 4-5 మెంబర్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అలాంగ్ విత్ రోబోస్. ఇప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్ తెచ్చి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ లోపలికి బయటికి కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఈరోజు ఈవినింగ్ కల్లా 3 రోబోస్ వస్తాయి మనకి. ఆ 3 రోబోస్ ఏంటిదంటే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్, ఆ మెటీరియల్ని సక్ చేసేసి మనకి కన్వేయర్ బెల్ట్ మీదకి పెట్టడం జరుగుతుంది. ఒకవేళ స్లష్ ఉంటే ఒక టైప్ ఆఫ్ రోబోని వాడతారు, డెబ్రిస్ ఉంటే ఒక టైప్ ఆఫ్ మోడల్ వాడతారు. ఒకవేళ బోల్డర్స్ లాగా ఉంటే ఆ రోబో ఏంటిదంటే దాన్ని ముందు పార్ట్ దాన్ని క్రష్ చేసేసి మళ్ళీ అగైన్ క్రష్ చేసేసి ఇట్ విల్ బికమ్ లైక్ డెబ్రిస్ అండ్ స్లష్ మళ్ళీ వెనకకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ 3 రోబోస్ని వాడతారు. ఎంటైర్ టీము అది మినిమం 18 అవర్స్ పర్ డే పని చేస్తుంది. సో కంటిన్యూస్గా 18 అవర్స్ పని చేయడం జరుగుతుంది, అది మినిమం. ఆ తర్వాత ఇంకా బేస్డ్ ఆన్ దట్ ఇంకో 1-2 అవర్స్ అడిషనల్గా కూడా పని చేస్తాయి. ఈరోజు ఈవినింగ్ కల్లా రోబో సిస్టమ్ మొత్తం కల్లా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఈ రోజు నుంచి ఆ సిస్టమ్ని కూడా మనం పెట్టడం జరుగుతుంది. సార్ అక్కడ మేజర్గా ప్రధానంగా బయటికి తెలియాల్సిన విషయం ఏంటంటే లోపలికి లోకో ట్రైన్ వెళ్ళినటువంటి ప్రజెంట్ అంటే ఫస్ట్ డే ఎంతవరకు వెళ్ళింది, ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు వెళ్తుంది, ఆపరేషన్లో ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి అంటే ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉన్నారు, ఎంత దూరం వరకు రీచ్ కాగలిగారు? సో మనకి ఇనిషియల్ డేగా చూసుకుంటే చాలా వాటర్ ఉండేది. ఒక డీవాటరింగ్ పంపు దీంట్లో భాగంగా కూడా ఖరాబ్ అయింది. అప్పుడు కన్వేయర్ బెల్ట్ కూడా మొత్తం పడిపోయి ఖరాబ్ అయింది. మనము 11 కిలోమీటర్స్ వరకే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొత్తం వాటర్, మొత్తం డెబ్రీస్ ఉంటుంది. సో రెస్క్యూ టీమ్స్ అంతా కూడా నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్ నుంచి, దాని తర్వాత మనకి ఈ ఫిషింగ్ బోట్స్, కొన్ని థర్మల్ ఫిషింగ్ బోట్స్ వాడుకొని, కొన్ని వుడెన్ ప్లాంక్స్ వాడుకొని అట్లా లాస్ట్ వరకే రీచ్ అవడం. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేదు. మనం ఆల్మోస్ట్ 13.5 ఎక్కడైతే రేర్ ఎండ్ ఆఫ్ ద టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో అక్కడి వరకు మనకి లోకో వెళ్ళడం జరుగుతుంది. ఆ రేర్ ఎండ్ ఆఫ్ ద టన్నెల్ మిషన్లో చాలా మెటీరియల్, ఐరన్ మెటీరియల్ కూడా అక్కడ రావడం జరిగింది. సో దాన్ని మనము ఈ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అల్ట్రాథర్మిక్ కట్టర్స్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్న గ్యాస్ కట్టర్స్ని వాడుకొని వాటన్నిటిని కూడా ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. ఒక చిన్నదే ఒకటి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో మిగతాదంతా కూడా రిమూవ్ చేసి ఇదంతా పోవడం జరిగింది. 3 ఎక్స్కవేటర్స్ని కూడా మనం లోపలికి పంపడం జరిగింది. 3 ఎక్స్కవేటర్స్ కూడా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాయి. సో వాటితో పాటు మనకు ఎస్డిఆర్ఎఫ్ నుంచి కొంత డీవాటరింగ్ పంప్స్, అడిషనల్ డీవాటరింగ్ పంప్స్, ఎందుకంటే మనకి క్యాడవర్ డాగ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, జీపీఆర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్పెసిఫిక్ లొకేషన్స్లో మనం తవ్వకాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైతే మళ్ళీ వాటర్ వస్తూ ఉన్నాయి. మనము ఎట్లా తవ్వడం మొదలు పెడితే సింగరేణి వాళ్ళు కానీ, ర్యాట్ మైనర్స్ కానీ తవ్వడం మొదలు పెట్టినప్పుడల్లా మళ్ళీ వాటర్ రావడం. సో అక్కడ మనం స్పెసిఫిక్గా వేరే డీవాటరింగ్ పంపు 10 HP కానీ 5 HP కానీ అక్కడ వాటర్ని బట్టి అవి కూడా పెట్టడం జరిగింది. సో అన్ని రీసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రీసోర్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం రోబోస్ని కూడా పెట్టడం జరిగింది. సరే, అంటే ఇప్పటికీ క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి 3 ప్రాంతాల్లో DTలో ఇప్పటికే గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు వాళ్ళ కుటుంబానికి, అంటే మిగతా 2 చోట్ల కూడా మరి ఏ టైంకి ఒకవేళ అక్కడ ఎగ్జాక్ట్గా అట్లే ఉండొచ్చా, లేకుంటే వాటికి సంబంధించిన భాగాలు ఏమైనా అట్లాంటివి కనపడే అవకాశాలు ఉన్నాయంటారా?
సో మనకి యాక్చువల్లీ క్యాడవర్ డాగ్స్ ఐడెంటిఫై ప్లేసెస్ రెండు. ఆ రెండు ప్లేసెస్లోనే ఒక ఐరన్ మెటల్ ఫస్ట్ ప్లేసెస్లో తీసి పక్కన పెడితే దాన్ని కూడా గుర్తించింది. అంటే అది ఇదే ప్లేస్కి సంబంధించింది. రెండు ప్లేసెస్ క్యాడవర్ డాగ్స్ గుర్తించాలి. అందులో ఒక ప్లేస్లో మనం ఆల్రెడీ ఒక మృతదేహాన్ని తీయడం జరిగింది. ఇంకో ప్లేస్లో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. మన సింగరేణి టీమ్స్ కానీ ర్యాట్ మైనర్స్ టీమ్ అక్కడ డిగింగ్ జరుగుతుంది. డిగింగ్ చేస్తున్నప్పుడు మనం టీబీఎం యొక్క మిషన్ యొక్క ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. మళ్ళీ కొంత వాటర్ కూడా వస్తుంది. సో మనం డీవాటరింగ్ చేసుకుంటూ ఆ ప్లాట్ఫామ్ని కట్ చేసుకుంటూ దాన్ని రిమూవ్ చేసుకుంటూ ఫర్దర్గా రెండు టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ టీంని ఈ క్యాడవర్ డాగ్స్ని లోపలికి పంపడం జరిగింది. సో ఈ ప్లేసెస్లో ఇంకెక్కడన్నా ఏమన్నా ఉన్నాయా ఒకసారి చూడడానికి వచ్చి టీం వెళ్ళడం జరిగింది. 3 o'clock వల్ల బయటకు వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. చూస్తున్నా మొత్తంగా ఆయన డే 1 నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాడు. అధికారులను పూర్తి స్థాయిలో సమాయత్తపరుస్తున్నాడు. ముఖ్యంగా క్యాడవర్ డాగ్స్ గుర్తించినటువంటి 2 ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఇప్పటికీ గుర్తించడంతో పాటు మరొకసారి క్యాడవర్ డాగ్ కూడా లోపలికి వెళ్ళింది. ఆ క్యాడవర్ డాగ్లకు సంబంధించి మరి ఇంకేమైనా ప్రాంతాలు గుర్తిస్తాయా? అదేవిధంగా ఎక్కడైతే 13.5 దాటుకొని పోయారు, దాదాపు ఒక అప్రాక్సిమేట్గా ఒక 50 నుంచి 35 మీటర్ల మధ్యలో ఈ స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లో ఇప్పటికైతే తవ్వకాలు కొనసాగుతున్నాయి. కాబట్టి సాయంత్రానికి రోబోటిక్స్ వస్తే ఆ రోబోటిక్లలో రకాలు కూడా ఉంటాయి. అంటే అవి పనిచేసే దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పనిని అప్పచెప్పడంతో పాటు ఓవరాల్గా ఈ ఆపరేషన్ సజావుగా కొనసాగించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా కలెక్టర్ బాదావ సంతోష్ చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కొనసాగుతుంది.